వచ్చే సందర్భంగా మీ అందరి దీవెనలను అడుగుతూ భవిష్యత్తులో కూడా 4 సంవత్సరాలు ప్రజా సమస్యలకు సంబంధించి పరిష్కరించడానికి ప్రజా సమస్యలన్నీ ఏమీ లేకుండా ఉండే విధంగా ప్రభుత్వానికి దీవెనలు ప్రార్థనలు చేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ పెద్దలు చెప్పినట్టుగా తప్పకుండా ఇప్పుడే ఆర్టీఓ గారితో మాట్లాడినాం. మీరు కూడా రాత్రిగా బాతగా అని చెప్పి మళ్ళా దాని తర్వాత ఇప్పుడు అడగకపోతే ఇబ్బంది అయితే స్థానికంగా చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆర్టీఓ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇక్కడనే సూచిస్తా ఉన్నాం. వెంటనే ఆ స్థలాన్ని ఒకటి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా తొందరలో దానికి ఎక్కడ ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఇప్పటికే మనం రైట్స్ ఇచ్చినా మిగతా అన్ని కులాల వాళ్ళకి ఎక్కడ కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి హైదరాబాద్ లో కూడా ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ హుస్నాబాద్ కేంద్రంగా మీ అందరి గౌరవానికి పెంచే విధంగా ఆ కార్యక్రమం తీసుకుంటాం అనే మాట మనవి చేస్తూ తప్పకుండా మత విశ్వాసం యేసు ప్రభు యొక్క ఆలోచన విధానం నిత్య నూతనంగా 2000 సంవత్సరాల కింద జన్మించినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని మనందరం కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఒకరు మానవ సేవ మాధవ సేవ అంటారు, సర్వేజన సుఖీనోభం అంటాం, లేకపోతే ప్రభు అందరినీ సేవించమని చెప్తారు. ఈ విధంగా భావనలు ఆలోచన మాట వేరుగా కానీ అందరూ కూడా ఒక మానవిక స్వభావంతో మానవీయ విలువలతోటి కలిసి ఉండి ప్రేమ ఆప్యాయతల మధ్య బతకాలే. ఘర్షణ లేదా ఇతరత్ర మాటల ద్వారా సాధించేది ఏమీ లేదు. ఏ పెద్ద కఠినమైన లేదా జటిలమైన అంశం ఉంటే కూడా అది చర్చల ద్వారా పరిష్కారం ద్వారా ప్రేమ ఆప్యాయతల మధ్య పరిష్కరింపబడితే అది ముందుకు కొనసాగుతుంది. ఘర్షణల ద్వారా సాధించుకొని పరిష్కరించుకున్న ఏ సమస్య కూడా మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ఒక సమస్యగా మారింది తప్ప సమస్య పరిష్కారం కావాలంటే చర్చలు ప్రేమ ఆప్యాయతల మధ్యనే పరిష్కరించాలనేటువంటి విధంగా మనం అందరం కూడా విశ్వసించేటువంటి ఒక నీతి బోధనలు చేసిన సందర్భంగా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఆ దిశగా మనం పోవాలని ఆలోచిస్తూ ఈరోజు క్రిస్మస్ యొక్క వేడుకల్ని సందర్భంగా జరుపుకున్న ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఆలోచన ఒకటి అందరం కూడా బాగుండాలి, అభివృద్ధి జరగాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, వారికి సంబంధించి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఆకాంక్షకు అనుగుణంగా మీరు కూడా ఆ రీతిలో ప్రభుత్వానికి దీవెన ఇవ్వాలని కోరుకుంటూ నమస్కారం.